ఓకే, మాకు వడ్డీలు కావాలి. ఎవరికి వడ్డీలు ఇవ్వాలి అంటే, ఎవరికి ఫైనాన్స్ ఇవ్వాలంటే తిరిగి పే చేసేవాడికి ఇవ్వాలి. ప్రభుత్వం చేయాల్సింది అంతే. అంతేగాని జేబులోంచి డబ్బుల్లాగా అందరికీ తీసి మేము వాడుకుంటాం, మా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి వాడుకుంటాం, మా మిథున్ రెడ్డి గారికి వాడుకుంటాం, మా పెద్దిరెడ్డి గారికి వాడుకుంటాం. అటవీ శాఖ మంత్రి పెద్దిరెడ్డి గారు రాష్ట్రానికి ఒక్కసారన్నా వచ్చి మన కొల్లేరు వైపు చూసారా? వచ్చి మాట్లాడారా? ఒరిస్సాలో ఉన్న బర్డ్ శాంక్చురీ లాగా ఎందుకు చేయలా? ఎందుకు పర్యాటక రంగం ప్రకటనకి ఎందుకు ముందుకు తీసుకెళ్ళా? పర్యాటక రంగం వస్తే బోళ్ళంత డబ్బులు వస్తాయి కదా మనకి. బోట్లు, షికార్లు, బిల్డింగ్లు అన్ని కూర్చోబెట్టంటే స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కలుగుతాయి కదా, ఎందుకు చేయలా? ఎర్రచందనం కొట్టుకుంటా బిజీగా ఉన్నప్పుడు మన కొల్లేరు గురించి ఆలోచించే సమయం వాళ్ళకి ఎక్కడ ఉంటుంది? ఇవన్నీ మీరు ఆలోచించుకోండి. మీ భవిష్యత్తు కోసం వచ్చా. ఇంకొకసారి దోలెక్కి కొట్టుకుంటున్నా, బాగా దోలెక్కి కొట్టుకుంటున్నా దూలం నాగేశ్వరరావు గారు కావాలా? ఏం దౌర్జన్యం చేస్తారా వీళ్ళు? అంత దూరం ఏం చూసుకొని అని మీరు ప్రత్యేకించి పెట్టి పుట్టారా? భయపెట్టేస్తారా? సమాజం మీరు ధైర్యంగా ఉంటేనే సమాజం నిలబడద్ది. ఎరుపు జెండా నా ఇష్టంతో నా మీద విసిరేయటం కాదు. ఎరుపు జెండా విప్లవానికి సంకేతం. విప్లవానికి సంకేతం. ఎదురు తీసుకెళ్తే గుండె ధైర్యం రావాలి. నా ముందు హుషారుగా మీరు వేస్తే సరిపోదు, నా దృష్టిలో పడితే సరిపోదు. భారతమాత దృష్టిలో పడండి. ఆ ఎలుగెత్తే రెపరెపలాడుతున్న మువ్వెన్నెల జెండా దృష్టిలో పడండి. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి, అతనికి ఒక పరిమితమైన కాలం ఉంటుంది. భగవంతుడిచ్చిన ఆయుస్సు ఉంటుంది, వెళ్ళిపోద్ది. కానీ మీరు నిరంతరం సాగాల్సిన వాళ్ళు. మీరు ఆలోచించుకోండి. భయపడకుండా బతకండి. అదొక్కటే నేను ఇవ్వగలిగేది మీకు. మిగతా సమస్యలన్నీ తీర్చే బాధ్యత కూటమి ప్రభుత్వానికి. మన నియోజకవర్గానికి సంబంధించి మన కలిదండి మండలంలో కొత్తగా అగ్నిమాపక కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు వీళ్ళు. అది మనం వచ్చి ఏర్పాటు చేద్దాం. ముదినేపల్లి మండలంలో ధాన్యం నిల్వ చేసుకునేందుకు మనకి గోడౌన్స్ అందుబాటులో లేవు, గోడౌన్లు చేద్దాం. అలాగే ముదినేపల్లిలో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది, అది ముందుకు తీసుకెళ్తాం. కైకలూరు నియోజకవర్గంలో కార్మికులు ఎక్కువ ఉన్నారు, పరిశ్రమలు ఎక్కువ ఉన్నాయి. ఈఎస్ఐ ఆసుపత్రి అవసరం ఉంది. ఈఎస్ఐ ఆసుపత్రిని కావాలి అంటే మన కేంద్ర మంత్రి, మనకి కేంద్రం నుంచి సహాయ సహకారాలు ఉన్న కామినేని గారు గెలిస్తే మన ఈఎస్ఐ ఆసుపత్రిని అక్కడ ఎస్టాబ్లిష్ చేసే బాధ్యత మనం తీసుకుంటాం. కైకలూరులో పార్క్ ఏర్పాటు, పిహెచ్సిలో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు, 50 అడుగుల ఆసుపత్రి హామీ నెరవేరలేదు, వాటన్నిటినీ ముందుకు తీసుకెళ్తాం. పేరూరులో పోలరాజు మెయిన్ డ్రైవ్ పై వంతెన కూలి, చిన్నపాటి వంతెన కూలి 3 సంవత్సరాలైనా పట్టించుకోవాలా. చాలా సార్లు మన జన సైనికులు కూడా వంతెనలు కూలిపోతే పోరాటం చేసిన సందర్భాలు ఉన్నాయి, కొడితే ఎదురు తిరిగిన సందర్భాలు ఉన్నాయి. మనం వచ్చి అలాంటి చిన్న చిన్న మౌలిక వసతులు, చిన్నపాటి వంతెనలు, కల్వర్ట్స్ ని అన్ని జాగ్రత్తగా మనం నిర్మించుకునే అవకాశం ఉంది. కైకలూరుని పంచాయతీ నుంచి నేను మనం చెప్పాను వారాహ యాత్రలో కూడా, కైకలూరుని పెడన, బందర్ వీటన్నిటిని కూడా కూర్చోబెట్టి చతుర్ముఖ నగరాలుగా తీర్చిదిద్దాలి. మన పంచాయతీ నుండి దీనిని మున్సిపాలిటీగా మార్చాలి. అవసరమైతే కేంద్ర నాయకత్వానికి చెప్పి, కామినేని గారికి చెప్పి దీన్ని ఒక స్మార్ట్ మున్సిపాలిటీగా చేయాల్సిన అవసరం ఉంది. అలాగే పెద్దలంక డ్రైవ్ పై గరిసిపూడి వద్ద పాత రెగ్యులేటర్ పాడైపోయింది, కొత్త రెగ్యులేటర్ నిర్మాణం చేస్తామని చెప్పిన మనిషి బెదిరించడం తప్ప ఇప్పుడు దాకా ఏం చేయలేదు. స్థానిక ఎమ్మెల్యే మనం కొత్త రెగ్యులేటర్ని నిర్మాణం చేస్తాం. కొల్లేరుకి గ్రీన్ జోన్ ముప్పు ఉందని చెప్పారు. పోయినసారి కాంటూరులో లేనివి కూడా కొట్టి 10,000 ఎకరాలు కొట్టేశారు బాంబులు పెట్టి. అది ఎలా చెయ్యాలి ఒకసారి కూర్చోబెట్టి దాని మీద పునరాలోచన చేస్తాం. కలిదండిలో రైతులు రైతు బజార్లకు ఇబ్బందులు పడతా ఉన్నారు, రైతు బజార్లు ఏర్పాటు చేస్తాం. పడమటివాలం, పరసవానిపాలెం, ఎస్ఆర్సీ అగ్రహారం, వెంకటాపురం గ్రామాల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించే రైతులు వాటిని అమ్ముకోవాలంటే ఇబ్బంది పెడతా ఉన్నారు. దూర ప్రాంతాలకి వెళ్ళి అమ్ముకోవాల్సి వస్తుంది కాబట్టి కలిదండిలో రైతు బజార్ని ఏర్పాటు చేస్తాం.
ఏలూరు రూరల్ కైకలూరుకి కలిపే బ్రిడ్జి కావాలి. ఆ బ్రిడ్జి కావాలంటే మనకి బలమైన నిధులు ఉండాలి. రాష్ట్ర ప్రభుత్వం సహకారం ఉండాలి. అవసరమైతే కేంద్ర పరిధిలో భూమి ఉంటే దాన్ని కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకోవాలి. అందుకని వీటన్నిటికి మించి రైట్ ప్రభుత్వం ఉంటే అన్ని సాధించుకోగలమని తెలియజేసుకుంటూ ఈ రోజున ముఖ్యంగా అక్కడున్న పాత్రికేయ సోదరులకు చెప్తున్నాను, మీకు ప్రెస్ ఫ్రీడమ్ డే ఈ రోజున మీకు శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీడియా వర్గాల వారికి వైసీపీ పాలనలో 112 మంది జర్నలిస్టులపై దాడులు జరిగాయి. జర్నలిస్టులపై 430 కేసులు నమోదు చేశారు. పత్రికల్ని ఛానల్ని కట్టడి చేసేందుకు జీవో 1 తీసుకొచ్చారు, భయపెట్టారు. అక్రిడిటేషన్ జారీలో దాదాపు మనకి 21,000 మంది జర్నలిస్టులు ఉంటే కేవలం 9,000 మందికే అక్రిడిటేషన్ ఇచ్చారు. అలాంటి జర్నలిస్టులందరికీ మేము మీకు కావాల్సిన న్యాయం జరిగేలా భద్రత కల్పిస్తామని తెలియజేసుకుంటూ ఈ వేదిక పైన శ్రీ కామినేని శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ కమలం గుర్తు మీద పోటీ చేస్తున్నారు. వారికి మీరు భారీ మెజారిటీ తోటి గెలిపించవలసిందిగా కోరుకుంటున్నాం. అలాగే పుట్టా మహేష్ గారిని మనకి సైకిల్ గుర్తు మీద తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు అని భారీ మెజారిటీతో గెలిపించారు.